ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 క్రూర గ్రహాలు ఇవి మారుతూ ఉన్నాయి. బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఇంకొకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుంటో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే, ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగటానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇవి కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ వచ్చేటప్పుడు చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్ గా పెద్దగా ఉంటుందండి. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే కొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ ఇది పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానాన్ని 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలుకాయ గాని, ఒక లవంగా గాని వేసి దానికి కొంచెం పట్టిక గాని ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహా ఎవరికైనా సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళు కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాడు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్పానంటే, వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, తాగరు. ఎందుకంటే ఎక్కడ మనం ఏ కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుంది అని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను నా ఆఫీస్ నా కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. అందరు థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని కనుక దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది ఈ రాశి ఫలాన్ని మనం చూద్దాం. మేషరాశి వారికి ఏప్రిల్ మంత్ లో ఎలా ఉంది తెలుసుకుందాం. ముందులో ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చో, చే, చో, లాలి, లా, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ పేరు ఈ నక్షత్రంలో ఉంటాయి. ఎవరైనా కనుక వాళ్ళు బాగా ఫస్ట్ లెటర్ వాళ్ళ పేరులో బాగా పాపులర్ గా అందరూ పిలిచే వాళ్ళ యొక్క పేరులో ఫస్ట్ లెటర్లు కనుక ఇందాక చెప్పుకునే విధంగా అంటే వాళ్ళది కూడా మేషరాశి అవుతుందని గమనించాలి. ఈ యొక్క రాశిలో 4 గ్రహాలు మారుతున్నాయని మనం చెప్పుకున్నాము. ఈ యొక్క గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు, 11వ తారీఖు, 14వ తారీఖు సూర్యుడు, 11వ తారీఖు బుధుడు, 19వ తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క గ్రహ స్థితి పెట్టి చూస్తే మనకి సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం మన మహర్షి ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ప్రకారం సూక్ష్మంగా లేక వార్తల హెడ్లైన్స్ ఎలా ఉంటుంది అనేది మనం సంక్షిప్తంగా చక్కగా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే ఈ మాసం అంతా ధనఛేదం. ఎవరికైతే మేషరాశి వాళ్ళు ఉంటారో ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం అంటే ఉన్న పదవులు కానివ్వండి, లేదంటే ఉన్న జాబ్ లో ఉన్న ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా ఫస్ట్ హైయెస్ట్ మీరు సీరియస్ గా కన్సిడరేషన్ చేయవలసిన పాయింట్ ఏదంటే, ఏదైనా కనుక ఈ మంతలో ఉందంటే ఈ యొక్క పాయింట్ ని మాత్రం గమనించాలి. అంతేకాకుండా విద్యార్థి పరాభవం, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగం, విపరీతమైన రోగాలు కానీ ఏమన్నా వచ్చేసి తద్వారా కొంచెము ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాధపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా శుక్రుడు 2వ ప్లేస్ లో ఉంటే విత్త సిద్ధి, ధనం ప్రకారంగా బాగుంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది, సమృద్ధిగా ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ మనం మీరు కనుక చూసుకుంటే ఉన్న ఒక శుక్రుడు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. 2 గ్రహాలు సపోర్ట్ ఇవ్వటం లేదు. పర్టికులర్ గా మార్స్, కుజుడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పటికి 50-50గా ఉన్నారు. అంటే మీరు ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా ఈ రాశి వాళ్ళకి 50-50గా ఉంటుంది.
అంత అనుకూలంగా ఉండదు, అలానే అంత పెద్ద సూపర్ గా ఉంటుందని మనం చెప్పుకునే అవసరం అయితే లేదు. ముఖ్యంగా జాబుల విషయంలో మాత్రం చేస్తున్న వృత్తిలో ఛాలెంజెస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇందులో మీరు సూర్యుడు కనుక చూసుకుంటే ఫస్ట్ హౌస్ లో ఉన్నారు. సూర్యుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమని చెప్తారు మన మహర్షులు సంస్కృతంలో? దేహాతి సతతం సంతాపకారతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి అని చెప్తారు. అంటే ఎవరి జన్మరాశిలో సూర్యుడు సంచారం చేస్తూ ఉంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో సూర్యుడు సంచారం చేయటం వల్ల, ట్రావెల్ చేయటం వల్ల ఏమవుతుంది? దేహార్తి అంటే శారీరకంగా బాధ ఉంటుంది. సత్వం, ఓకే, అంటే స్ట్రెంత్ లేకుండా వీక్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా బంధుమిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. కొంచెం ట్రావెల్ చేస్తే జాగ్రత్తగా ఉండండి, వాహనాలు అవన్నీ నడిపేటప్పుడు. పర్టికులర్ గా కొంచెం మనకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత 12వ రాశిలో 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని గమనించాలి. కుజుడు 12వ స్థానంలో ఉంటే మన శాస్త్రంలో ఏం చెప్తారు? ప్రవాసం వ్యాధి పీడాంచ బంధు వైరం ధనక్షయం దేహ పేడాది పేడాంచ సంచారం ద్వాదశ రాశికే కుజ అని చెప్తారు. అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది? ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దూర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనక్షయం, ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడాం సంచారం, అనవసరంగా అటు ఇటు తిరగటము, ఫిజికల్ గా ఎక్కువగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ధనం బాగా చక్కగా సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శుక్రుడు 2వ స్థానంలో ఉంటే ఇది చక్కగా కలిసి వస్తుంది, ఇది చాలా మంచి పొజిషన్ మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు 2వ స్థానంలో ఉంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం చ ద్వితీయ స్థానికే భృగు అంటారు. అంటే 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకటి, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో చక్కగా ఆనందంగా చక్కగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. ఇన్ కేసు స్త్రీలు దగ్గర జెంట్స్ పురుషులతో చక్కగా ఉల్లాసంగా హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది, శారీరకంగా చాలా సౌఖ్యంగా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. చూశారు కదా, ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడి విషయంలోను కుజుడి విషయంలో కొంచెం హెల్త్ విషయంలోను, తర్వాత జాబ్ విషయంలోను కొంచెం టఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి, ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం చక్కగా గడుపుతారు అని మనకి ఒక సూచన లాగా ఈ గ్రహస్థితిని మనం పెట్టి చెప్పవచ్చు. మనకి నక్షత్రాలు ఇందులో అశ్విని, భరణి, కృతిగా 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటారు, చక్కగా విందులు, వినోదాలు, పార్టీలకైతే చక్కగా అటెండ్ అవుతారు. అయితే ఒక విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఈ నక్షత్రం వాళ్ళు నాశనము, వృత్తి భయము అని చెప్తూ ఉంటుంది. అంటే మంత్ ఎండ్ లో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, జాబ్ లో కానీ చేస్తున్న వృత్తిలో కానీ. తద్వారా వీళ్ళకి వచ్చేది మృత్యు భయము. అంటే ఇక్కడ పరిస్థితులు బాగుంటుందా లేదా, ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న ఒక భయ ఆందోళనకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా భరణి నక్షత్రం చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశ గమనము, ఫారిన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్ గా ఉంటారు. వీళ్ళు కూడా మృత్యు భయము, నాశనం అనేది నెగిటివ్ సైడ్ చూపిస్తూ ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా మధ్యలో ఎక్కడ ఆగిపోతుందా, ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే ఒక భయంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు కాకుండా కొంచెం అసహనానికి లోనే అవకాశం ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, చక్కగా విందులు అటెండ్ అవుతారు. వీరికి కూడాను నాశనము, మృత్యు భయము చెప్తూ ఉంటుంది. ఇందులో స్త్రీల వ్యవహారాలు లేదంటే లగ్జరీ కంఫర్ట్ కి సంబంధించిన వ్యవహారాల్లో అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తద్వారా మృత్యు భయము, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఏంటి, దీని గురించి ఆందోళన చెందుతూ భయంగా గడిపే సంఘటనలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీళ్ళకి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యనాశనం, చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం విపరీతంగా మెంటల్ గా, మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి 50-50గా ఉంది, కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. పర్టికులర్ గా జాబ్ విషయంలోను, వర్క్ చేసే స్టైల్లోనూ కొంచెం విపరీతంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. సో ఇవి తప్పక మిగతా విషయాల్లో వీళ్ళకి ఏలినాటి యొక్క ప్రభావం ఉండటం తోటి కొంచెం కొత్తగా పరిచయాలు చేయటం, కొత్త బిజినెస్ చేయటం లాంటివి, తెలియని పనులు చేయలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు దాకా చూసుకున్నారు కదండి, అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటూ ఉంటే వీళ్ళకి సూర్యుడికి సంబంధించి ఆర్ఘ్యం వేయటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని దర్శించుకోవటము, మనకి జంట నాగులు అని ఉంటాయి,
మనకి మర్రి చెట్టు దగ్గర ప్రతి గుడిలో ఉంటాయి, లేదంటే రావి చెట్టు దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులకి గనక అభిషేకం చేయించగలిగి ఏదైనా కనుక పూజ చేయగలిగితే చాలా వరకు ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నా, జాబుల్లో ఉన్నా, మిడ్ లెవెల్లో ఉన్నా, సి లెవెల్లో ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, ఎక్కడైనా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తే చక్కగా వీళ్ళకి బహు విధాల ఆదాయం వచ్చేసి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి లైఫ్ లో చాలా బాగుంటారు. ఇంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపతం ఉంటుంది, ఇది చక్కగా చేపించుకోవచ్చు, అన్యోన్య పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఏనుగాడి శని యొక్క ప్రభావం ఉండడంతో ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఒక్కసారి జాతకం చెక్ చేయించుకొని అందులో ఏదైనా శాపాలు ఉన్నాయా లేదంటే గ్రహస్థితులకి గ్రహ దోషాలు ఉన్నాయా చూపించుకొని తగు పరిష్కారాలు చేయించుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళు చక్కగా పర్యంతల జీవితంలో ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భౌగభాగ్యాలు కలగాలి, అలానే ఏప్రిల్ మంత్ లో ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.